చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అలాంటి సీఎంని అభినందించుకున్నా పర్వాలేదు కానీ జగన్ చంద్రబాబుపై శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే పోలీసుల వైఫల్యమన్నారని, ఇప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటే ఆంక్షలు అంటున్నారని విమర్శించారు. ఆంక్షలు ఉల్లంఘించిన వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టాలని అన్నారు. అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయిన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడుతుందని తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆనాడు యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా చేసిన యువగళం పాదయాత్రతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు ఒక అపూర్వ విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా 57% ఓట్లతో 164 సీట్లతో అధికారం అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి సమయానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టేదానికి తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ గత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతున్నారు.